హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ వీడియోలో నేచురల్ పద్ధతిలో మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడం కోసం ఒక అద్భుతమైన రెమెడీని అయితే తయారు చేస్తున్నానండి. ఇది మన తలకు వాడడం వల్ల తెల్ల జుట్టుని నల్లగా మారుస్తుంది. అలాగే నల్లగా ఉన్న మన జుట్టు ఇంకెప్పటికీ కూడా తెల్లగా అవ్వకుండా కాపాడగలిగే శక్తి ఈ రెమెడీలో ఉందండి. ఈ రెమెడీని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ వాడుకోవచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హ్యాపీగా వాడుకోవచ్చు. తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చండి. అందరికీ ఎంతో ఉపయోగపడే ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఈ రెమెడీలోకి వామాకులు తీసుకోవాలండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు మనం మన తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఒక 5 నుంచి 6 వామాకులు తీసుకోవాలి. మీడియం సైజులో ఉండే బీట్రూట్ని తీసుకోవాలండి. ఇందులో ఒక హాఫ్ స్లైస్ అయితే సరిపోద్ది. బీట్రూట్ కూడా మన జుట్టుకి మంచి కలర్ని అందించడంలో హెల్ప్ అవుతుంది. మన జుట్టు అంతా కూడా షైనీగా, సిల్కీగా, అందంగా కనపడడం కోసం బీట్రూట్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మన జుట్టుకు జీవం పోసినట్టుగా అవుతుందండి బీట్రూట్ మన తలకు వాడడం వల్ల. ఇందులో యాడ్ చేసుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి కరక్కాయలు. 2 కరక్కాయలు తీసుకున్నానండి. కరక్కాయలు మనకి చాలా ఈజీగా కిరాణా స్టోర్స్లో అమ్ముతారండి. కాస్ట్ కూడా చాలా తక్కువే. ఇప్పుడు కరక్కాయలతోనే మన తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ అయితే బీట్రూట్ పైన ఉన్న పీల్ మొత్తం తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము. బీట్రూట్ మన తలకు వాడడం వల్ల జుట్టు రాలనివ్వకుండా కాపాడుతుంది. అలాగే జుట్టుకి కావాల్సినంత పోషణ కూడా అందిస్తుందండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుందాము. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని ఒక 5 నుంచి 6 వామాకుల్ని తీసుకోవాలండి. వామాకుల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద తుంచుకుని ఇందులో యాడ్ చేసుకుందాము. వామాకు మన జుట్టుకు వాడడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది మన తలలో ఉండే నలుపు వర్ణాన్ని అలా ఉంచడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అంటే మనకి తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా కనబడేట్టుగా చేయడంలో వామాకు అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. వామాకి ఆయుర్వేదంలో చాలా మంచి ప్రత్యేకమైన స్థానం అయితే ఉందండి. మనం కూడా ఆయుర్వేదాన్ని అనుసరించి తెల్లగా ఉన్న జుట్టుని నల్లగా మార్చుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేద్దాము. ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఈ జ్యూస్ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందాము. ఇలా మనం జ్యూస్ని అయితే తయారు చేసుకుని పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి 2 కరక్కాయలు తీసుకోవాలండి. ఈ 2 కరక్కాయలని రాతి పైన పెట్టుకుని మెత్తగా నూరుకోవాలి. ఇవి మనకి మిక్సీ జార్లో మాత్రం అవ్వండి, ఎందుకంటే ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి మిక్సీ పోయే ప్రమాదం కూడా ఉంది. చాలా ఈజీగా పౌడర్ అనేది తయారైపోయిందండి. ఇలా చేసుకోవడం ఇబ్బంది అనుకుంటే కనుక కరక్కాయల పౌడర్ ఆన్లైన్లో ఉంటుందండి. మీరు ఆన్లైన్లో కరక్కాయల పౌడర్ అని సెర్చ్ చేస్తే కనుక చాలా ఈజీగా దొరుకుద్ది. కాస్ట్ కూడా తక్కువేనండి. మీరు ఆ విధంగా కూడా మీ తలకు వాడుకోవచ్చు. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఇనుప కడాయి తీసుకోవాలండి. కడాయిని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కడాయి కొంచెం వేడైన తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు ఉసిరికాయ పొడిని యాడ్ చేసుకోవాలండి. ఉసిరికాయ పొడి కూడా మనకి ఆన్లైన్లో దొరుకుద్ది, ఆయుర్వేద స్టోర్స్లో కూడా దొరుకుద్దండి. తర్వాత కరక్కాయ పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కరక్కాయ పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలుపుతూ ప్యాన్ పైన ఫ్రై చేసుకోవాలండి. నేచురల్ పద్ధతిలోనే మన తెల్ల జుట్టు నల్లగా మారడం కోసం ఉసిరికాయ పొడి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తుంది. అలాగే కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత మనకి తెల్ల జుట్టు వస్తుంది కదండి, అలా వచ్చిన తెల్ల జుట్టుని కూడా నల్లగా మార్చడంలో అద్భుతంగా హెల్ప్ చేస్తుందండి. నిజంగా మన తలపైన అయితే మ్యాజిక్ చేస్తుందండి ఉసిరికాయ పొడి కానీ కరక్కాయ పొడి కానీ. చాలామంది కరక్కాయ పౌడర్ ఏంటి తల నల్లగా మార్చడం ఏంటని అనుకుంటారండి. కరక్కాయ కూడా చాలా శక్తివంతమైందండి. ఇది కూడా మన తెల్ల జుట్టుని నల్లగా మారుస్తుంది. తెల్ల వెంట్రుకలు రాకుండా మన జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా నిగారింపుగా ఉండడం కోసం కరక్కాయ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా మనం పొడిని మొత్తం వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం బీట్రూట్ని అలాగే వామాకుని యాడ్ చేసుకుని జ్యూస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ పొడి అంతా కూడా ఈ జ్యూస్లో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి.
ఈ జ్యూస్ అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు మరగబెట్టాలండి. ఇలాగా దగ్గరగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. గోరింటాకు పొడిని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము. ఇందులో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకుని చల్లారేంత వరకు కొద్దిసేపు పక్కన పెట్టుకుందామండి. ఇలా మనం కొద్దిసేపు పక్కన పెట్టుకున్న తర్వాత న్యాచురల్ హెయిర్ డై అయితే తయారైందండి. ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి అయితే తీసుకుందాము. మన హెయిర్కి అప్లై చేసుకునే విధంగా ఉండే బౌల్లో తీసుకుని మన తలకైతే అప్లై చేసుకుందామండి. ఇలా తయారు చేసుకున్న హెయిర్ డైని మన తలకి ఎలా వాడాలి అంటే డ్రైగా ఉన్న హెయిర్ పైన ఈ డైని అప్లై చేసుకోవాలండి. పాయలుగా విడదీసుకుంటూ తెల్ల జుట్టు ఎక్కువగా ఎక్కడుందో ఆ ప్లేస్లో దీన్ని దట్టంగా అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా మన తల మొత్తం కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకుని 1 గంట పాటు మన తలపైన ఉంచుకోవాలండి. ఫస్ట్ రోజు అయితే మీరు మామూలుగా ప్లెయిన్ వాటర్తోనే శుభ్రంగా నీట్గా స్కాల్ప్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. నెక్స్ట్ డే మీరు షాంపూ వాడాలి. ఈ విధంగా మీరు 15 రోజులకు ఒకసారి ఈ హెయిర్ డైని వాడుతున్నట్టయితే న్యాచురల్ పద్ధతిలోనే మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చడం కోసం చాలా బాగా హెల్ప్ అవుతుందండి. బయట మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డైస్ వాడకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే హెయిర్ డైని తయారు చేసుకుని న్యాచురల్ పద్ధతిలో మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. హ్యాపీగా వాడుకోవచ్చు. ఇది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎవరికైనా కానీ హ్యాపీగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.